ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చేవూరి రామస్వామి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి నీరజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి శ్రీదేవి, సంయుక్త కార్యదర్శిగా రాజేశ్వరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చేవూరి రామస్వామి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి నీరజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీదేవి, సంయుక్త కార్యదర్శిగా రాజేశ్వరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించాలి అని కోరారు. పంచవృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న విశ్వబ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించాలి అని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణకార కార్పొరేషన్ను ప్రకటించారని, అయితే విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుడినే చైర్మన్గా నియమించాలి అని కోరారు. వెంటనే చైర్మన్, డైరెక్టర్లను ప్రకటించడంతో పాటు నిధులు కూడా విడుదల చేస్తే కుల వృత్తులు చేసుకునే వారికి సబ్సిడీ, రుణాలతో పాటు ప్రోత్సాహం అందించేందుకు వీలవుతుందన్నారు. దేవాలయ కమిటీల్లో కూడా విశ్వబ్రాహ్మణులకు డైరెక్టర్ పదవి ఇవ్వాలి అని కోరారు. నీరజ మాట్లాడుతూ ప్రతి జిల్లా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక ఎమ్మెల్యేలను కలిపి విశ్వబ్రాహ్మణుల సమస్యలను విన్నవిస్తున్నామన్నారు. విశ్వబ్రాహ్మణ మహిళలు ఆర్థికంగా ముందుకెళ్లేందుకు పథకాలు అమలు చేయాలన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ మహిళలకు కార్పొరేషన్లో అవకాశం కల్పించాలని, కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి అని కోరారు. అనంతరం జిల్లా కమిటీలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు కె సూర్యనారాయణ, దార్ల శ్రీనివాస్, ఏ వీరబ్రహ్మం, ఏ ఉమాశంకర్, డి రవిశంకర్, పి చంద్రశేఖరాచారి, లక్కోసు వీరభద్రరావు, ఏ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులు గుర్తించడం, అలాగే వారికి మంచి అవకాశాలు కల్పించడం అని చెప్పేసి జైహో బీసీ సభలో కూడా మాకు కొన్ని ప్రకటించడం కూడా జరిగింది. ఆ సందర్భంగానే వారు స్వర్ణకార కార్పొరేషన్ అనే దాన్ని ఒకదాన్ని ప్రకటించడం అయితే జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ స్వర్ణకార కార్పొరేషన్కి మేము ముఖ్యంగా కోరుకునేది తప్పనిసరిగా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులను మాత్రమే కార్పొరేషన్ చైర్మన్గా కానీ నియమించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే పంచవృత్తులు చేసుకుంటున్నటువంటి మా అందరికీ కూడా కార్పొరేషన్ అయితే మీరు ఇచ్చి ఉన్నారు. ఆ కార్పొరేషన్కి ఇంతవరకు చైర్మన్ అయితే ప్రకటించలేదు. అలాగే వారి కార్యవర్గం డైరెక్టర్స్ని కూడా ప్రకటించడం జరగలేదు. అతి త్వరగా మాకు కార్పొరేషన్ చైర్మన్ని, డైరెక్టర్లను కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. వారి ద్వారా మాకు రావాల్సినటువంటి నిధులు, విధులు సక్రమంగా వచ్చేటట్టుగా చేసి ఈ కుల వృత్తులన్నీ కూడా బాగుండేటట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వానికి తెలియజేసుకునేటటువంటిది, మాకు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు ఉన్నటువంటి మాకు దామాషా ప్రకారం అన్ని విషయాల్లో కూడా ఈ నామినేటెడ్ పదవులు అనే విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపి మా వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దేవాలయ కమిటీల్లో బ్రాహ్మణులకి 2, అలాగే నాయి బ్రాహ్మణులకు 1 పోస్ట్ ఇవ్వటం అనేది చాలా సంతోషించవలసినటువంటి విషయం. అయితే మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, అటువంటి విశ్వబ్రాహ్మణుని విస్మరించి ఆ దేవాలయాన్ని నమ్ముకున్నటువంటి వారికి మీరు ఇచ్చారు సంతోషం, కానీ ఆ దేవాలయ కర్త అయినటువంటి ఈ విశ్వబ్రాహ్మణుడికి తప్పనిసరిగా దేవాలయ కమిటీల్లో మీరు భాగం కల్పించాలి, వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా అయితే మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు గత నెలలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట ఇవ్వడం జరిగింది. మహిళలకు కూడా సమాన హక్కులు ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఓటు హక్కును కూడా కల్పించాడు. అందుకు రాష్ట్ర అధ్యక్షుల వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్, మీరు ఇచ్చిన ఈ మాట ఏదైతే ఉందో దాన్ని మా మహిళలమంతా కూడా ఖచ్చితంగా నిలబెట్టుకొని మా వంతు మా కుటుంబాలను మేము చక్కదిద్దుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నా మాట మేరకు ఇక్కడ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాము, మహిళా కమిటీని ఏర్పాటు చేస్తున్నాము. మనకి రామస్వామి అనే ఒక ముఖ్యమైన మన 563/73 మాతృ సంఘం నుండి మహిళలకు సగభాగం, అంటే మాతో మీరు కూడా ఉన్నారు, మీ హక్కులని మీరు కూడా సాధించుకుని మాతో సమానంగా కూర్చుని మీకు మేము సమానంగా ప్రతి విషయంలోనూ ఉంటామని మాటిచ్చిన రామస్వామి అన్నయ్య గారికి సమాపకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా స్టేట్ నుండి
మాకు మహిళా సంఘ కమిటీని ఏర్పాటు చేయడానికి నీరజ మేడం గారు రావడం మాకు చాలా ఆనందకరం.